ఇప్పుడు మనం బబుల్ సార్ట్ గురించి నేర్చుకుందాము. బబుల్ సార్ట్లో ఆల్వేస్ అడ్జసెంట్ ఎలిమెంట్స్ని కంపేర్ చేస్తాము. అడ్జసెంట్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? పక్క ఎలిమెంట్స్ని కంపేర్ చేస్తాము. ఇన్ బబుల్ సార్ట్ వి ఆల్వేస్ కంపేర్. సో ఏ ఎలిమెంట్స్ కంపేర్ చేస్తాం మనం? ఆల్వేస్ బబుల్ సార్ట్లో అడ్జసెంట్ ఎలిమెంట్స్ని కంపేర్ చేస్తాము. వి ఆల్వేస్ కంపేర్ అడ్జసెంట్ ఎలిమెంట్స్. సో ఇవి కంపేర్ చేసినప్పుడు ఇఫ్ దే ఆర్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంది? ఇంక్రిమెంటల్ ఆర్డర్. యాక్చువల్గా సార్టింగ్ యొక్క మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్ ఆర్డర్ టు అరేంజ్ ద ఎలిమెంట్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. ఓకే, సపోజ్ మనము 50-10 కంపేర్ చేసాము. 50-10 కంపేర్ చేసాము. బట్ 50-10 అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయా? లేవు. 50-10 అనేవి డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి. ఇవి కనుక అసెండింగ్ ఆర్డర్లో లేవు అనుకోండి, అప్పుడు మనం అసెండింగ్ ఆర్డర్లోకి స్వాప్ చేయాలి. అంటే 50 ప్లేస్లో 10 పెట్టాలి, 10 ప్లేస్లో 50 పెట్టాలి. సపోజ్ ఇక్కడ 100 ఉంది అనుకోండి, 50-100 ఇవి అసెండింగ్ ఆర్డర్లోనే ఉన్నాయి. అసెండింగ్ అంటే ఏంది? ఇంక్రిమెంటల్ ఆర్డర్లోనే ఉన్నాయి. కాబట్టి చేంజ్ చేయాల్సిన నెసిటీ లేదు. ఇఫ్ దే ఆర్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ దెన్ నో నీడ్ ఆఫ్ స్వాపింగ్. అసెండింగ్ ఆర్డర్లో కనుక ఆ ఎలిమెంట్స్ ఉంటే కనుక స్వాప్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇఫ్ దే ఆర్ నాట్ ఇన్ అసెండింగ్ ఆర్డర్, అవి అసెండింగ్ ఆర్డర్ లేకపోతే ఏం చేయాలి? స్వాప్ దెమ్. సపోజ్ ఇక్కడ మనకి 500 ఉంది, ఇక్కడ 100 ఉంది. 500-100 అసెండింగ్లో లేవు, అవి డిసెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ఈ రెండింటిని స్వాప్ చేయాలి. అంటే 500 ప్లేస్లో 100 పెట్టాలి, 100 ప్లేస్లో 500 పెట్టాలి. ఓకే, అలా చేసుకుంటూ పోతే ఏమవుతుందంటే ఆఫ్టర్ ఫస్ట్ ఇటరేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ద బిగ్గెస్ట్ ఎలిమెంట్. సో బిగ్గెస్ట్ ఎలిమెంట్ ఉంటుంది కదా, ద బిగ్గెస్ట్ ఎలిమెంట్ విల్ బి మూవ్ టు ద లాస్ట్ పొజిషన్. సో సపోజ్ మనకి ఇట్లా ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి, 60, 70, 10, 50, 40. సపోజ్ ఇట్లా 5 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి. ఫస్ట్ ఇటరేషన్ తర్వాత ఏమవుతుందంటే ఈ 70 అనేది బిగ్గెస్ట్ ఎలిమెంట్ కదా, ఈ 70 అనేది లాస్ట్ పొజిషన్కి మూవ్ అవుతుంది. అదే మనం రాసాము. ఆఫ్టర్ ఫస్ట్ ఇటరేషన్ ద బిగ్గెస్ట్ ఎలిమెంట్ విల్ బి మూవ్ టు ద లాస్ట్ పొజిషన్. సో ఫస్ట్ ఇటరేషన్ కంప్లీట్ అయిన తర్వాత బిగ్గెస్ట్ ఎలిమెంట్ అనేది లాస్ట్ పొజిషన్కి ప్లేస్ అవుతుంది. ఓకే, ఆఫ్టర్ సెకండ్ ఇటరేషన్, సో ఫస్ట్ ఇటరేషన్ తర్వాత ఏమవుతుంది? బిగ్గెస్ట్ ఎలిమెంట్ అనేది లాస్ట్ పొజిషన్కి మూవ్ అయింది. సో సెకండ్ ఇటరేషన్ తర్వాత ఏమవుతుంది? ద సెకండ్ బిగ్గెస్ట్ ఎలిమెంట్ విల్ బి మూవ్ టు ద లాస్ట్ పొజిషన్. లాస్ట్ పొజిషన్లో ఒక ఎలిమెంట్ ఉంది, విల్ బి మూవ్ టు లాస్ట్ బట్ వన్ పొజిషన్. అంటే లాస్ట్ నుంచి రెండో పొజిషన్. విల్ బి మూవ్ టు ద లాస్ట్ బట్ వన్ పొజిషన్. సో 70 మూవ్ అయిపోయింది. సెకండ్ బిగ్గెస్ట్ ఎలిమెంట్ ఏంటి? 60. ఇప్పుడు 60 అనేది లాస్ట్ బట్ వన్ పొజిషన్. అంటే లాస్ట్ నుంచి రెండో పొజిషన్లోకి మూవ్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఇటరేషన్ తర్వాత 70 అనేది బిగ్గెస్ట్ పొజిషన్లో లాస్ట్ పొజిషన్లో ప్లేస్ అయింది. కాబట్టి సెకండ్ ఇటరేషన్లో మనము ఈ ఎలిమెంట్ని మనం కంపేర్ చేయాల్సిన నెసిటీ లేదు, లాస్ట్ ఎలిమెంట్ని కంపేర్ చేయాల్సిన నెసిటీ లేదు. వై? బికాజ్ లాస్ట్ పొజిషన్లో ఆల్రెడీ మనకి బిగ్గెస్ట్ ఎలిమెంట్ ఉంది. అదేవిధంగా సెకండ్ ఇటరేషన్ తర్వాత సెకండ్ బిగ్గెస్ట్ ఎలిమెంట్ అనేది లాస్ట్ నుంచి రెండో పొజిషన్లో ఉంది. కాబట్టి థర్డ్ ఇటరేషన్లో ఈ రెండు ఎలిమెంట్స్ని మనం కంపేర్ చేయాల్సిన నెసిటీ లేదు. ఎందుకని? ఆ రెండు ప్రాపర్ ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి. ఓకే, సో దీన్ని బబుల్ సార్ట్ అని ఎందుకు అంటున్నామంటే జస్ట్ లైక్ ఏ బబుల్, ఒక బబుల్ లాగా ఫస్ట్ ఇటరేషన్ అవ్వగానే లాస్ట్ ఎలిమెంట్ అనేది ఒక బబుల్ లాగా మూవ్ అయిపోయి లాస్ట్ పొజిషన్లో ప్లేస్ అవుతుంది. అదేవిధంగా సెకండ్ ఇటరేషన్ తర్వాత సెకండ్ బిగ్గెస్ట్ ఎలిమెంట్ అనేది ఒక బబుల్ లాగా లాస్ట్ బట్ వన్ పొజిషన్కి మూవ్ అవుతుంది. సో ఎన్ని ఇటరేషన్స్ కావాలి మనకి బబుల్ సార్ట్లో? ఇన్ బబుల్ సార్ట్ ఫర్ సార్టింగ్ n ఎలిమెంట్స్, we require n-1 iterations. ఇటరేషన్స్ని మనం ఏమంటామంటే ఇటరేషన్స్ ఆర్ పాసెస్ అని కూడా అంటాం. అంటే n ఎలిమెంట్స్ మనకి సార్ట్ చేయాలి అంటే n-1 ఇటరేషన్స్ కావాలి. అంటే దాని అర్థమైంది 5 ఎలిమెంట్స్ సార్ట్ చేయాలంటే 4 ఇటరేషన్స్ సరిపోతుంది.
వై బికాస్ 4 ఎలిమెంట్స్ కనుక సార్ట్ చేస్తే ఆటోమేటిక్గా 5th ఎలిమెంట్ అనేది దాని యొక్క ఆర్డర్లోనే ఉంటుంది. సపోజ్ 100 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు 99 ఇటరేషన్స్ ఆర్ సఫిషియంట్. ఎందుకని 99 ఎలిమెంట్స్ కనుక సార్ట్ చేస్తే ఆటోమేటిక్గా 100 ఎలిమెంట్ అనేది దాని యొక్క ఆర్డర్లోనే ఉంటుంది. ఇదే మనకి బబుల్ సార్ట్ యొక్క అల్గారిథం అని అడిగినా, ఎక్స్ప్లెనేషన్ అని అడిగినా ఇది రాస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బబుల్ సార్ట్ యొక్క ప్రోగ్రామ్ చూద్దాము. సో ప్రోగ్రామ్ ఫర్ ద బబుల్ సార్ట్ ప్రోగ్రామ్ చూద్దాము. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ హ్యాష్ ఇంక్లూడ్ stdio.h. సో ఫస్ట్ హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేయాలి. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్, లెట్ రిటర్న్ టైప్ ఆఫ్ ద మెయిన్ ఫంక్షన్ ఈస్ మెయిన్ ఇంట్. నెక్స్ట్ వేరియబుల్స్ డిక్లేర్ చేయండి, ఇంట్ n, i, a of 10, సో 2 వేరియబుల్స్ని స్వాప్ చేయాలి కాబట్టి టెంప్ అనే వేరియబుల్ కావాలి, 2 ఫర్ లూప్స్ కావాలి, i and j అనే ఒక 2 వేరియబుల్స్ తీసుకున్నాము. నెక్స్ట్ సైజ్ ఆఫ్ ద అరేని రీడ్ చేయండి. సో ప్రింట్ ఆఫ్ ఎంటర్ సైజ్ ఆఫ్ అరే. సో సైజ్ అంటే ఏంది n కాబట్టి n రీడ్ చేసేసేయండి. స్కాన్ ఆఫ్ %d, %n. తర్వాత ఎలిమెంట్స్ ఆఫ్ ద అరేని రీడ్ చేయండి. ప్రింట్ ఆఫ్ ఎంటర్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎర్రే. ఇక్కడ ఎర్రే అంటే ఎర్రేలో మోర్ దాన్ 1 ఎలిమెంట్ ఉంటుంది కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా మనం ఎలిమెంట్స్ని రీడ్ చేయాలి అంటే మనకి ఫర్ లూప్ కావాలి. ఫర్ i = 0, i less than n, i++. స్కాన్ ఆఫ్ %d, %a of i. ఓకే, సో అయిపోయింది. ఓకే, సో ఇంతవరకు మనం ఏం చేసాము, సైజ్ ఆఫ్ ద ఎర్రే రీడ్ చేసాము, తర్వాత ఎలిమెంట్స్ ఆఫ్ ద ఎర్రేని కూడా మనం రీడ్ చేసేసాము. సో ఇంకా ఏం చేద్దామంటే లాజిక్ రాద్దాము. సో లాజిక్ని రైట్ హ్యాండ్ పోర్షన్ ఇక్కడ రాద్దాము. సో ఫర్ i = 0, i less than n - 1, i++. మనం ఆల్రెడీ నేర్చుకున్నాము. ఏం నేర్చుకున్నాము, n ఎలిమెంట్స్ కనుక ఉంటే n - 1 ఇటరేషన్ సరిపోతుంది, అందుకని n - 1 రాసాము. నెక్స్ట్ ఫర్ లూప్ ఫర్ j = 0, j less than n - i - 1, j++. ఇది ఎందుకు రాసాము అంటే ఫస్ట్ ఇటరేషన్ తర్వాత బిగ్గెస్ట్ ఎలిమెంట్ అనేది లాస్ట్ పొజిషన్లో ప్లేస్ అవుతుంది. సెకండ్ ఇటరేషన్లో మనము ఆ ఎలిమెంట్ని కంపేర్ చేయాల్సిన నెస్టీ లేదు, లాస్ట్లో ఉన్న ఎలిమెంట్ని కంపేర్ చేయాల్సిన నెస్టీ లేదు. అదేవిధంగా సెకండ్ ఇటరేషన్ తర్వాత సెకండ్ బిగ్గెస్ట్ ఎలిమెంట్ అనేది లాస్ట్ బట్ 1 పొజిషన్, అంటే లాస్ట్ నుంచి 2వ పొజిషన్లో ప్లేస్ అవుతుంది. సో థర్డ్ ఇటరేషన్లో ఆ 2 ఎలిమెంట్స్ని మనం కంపేర్ చేయాల్సిన నెస్టీ లేదు, దానికోసం ఈ లూప్ కండిషన్ రాసాం n - i - 1. నెక్స్ట్ ఆల్వేస్ అడ్జసెంట్ ఎలిమెంట్స్ని కంపేర్ చేయాలి. అంటే a of j తీసుకుంటే దాని యొక్క అడ్జసెంట్ ఎలిమెంట్ ఏమైంది, a of j+1 అయింది. అంటే గ్రేటర్ అంటే దాని అర్థమైంది ఆ 2 అసెండింగ్లో లేవు. అంటే సపోజ్ ఫస్ట్ ఎలిమెంట్ 100 అనుకోండి, సెకండ్ ఎలిమెంట్ 50 అనుకోండి, ఈ రెండింటిని కంపేర్ చేస్తే 100 > 50 కండిషన్ ట్రూ. అంటే ఈ 2 అసెండింగ్లో లేవు, అప్పుడు మనం స్వాప్ చేయాలి. సో టెంప్ = a of j. మనకి తెలుసు 2 నెంబర్స్ ఎలా స్వాప్ చేయాలి టెంప్తో. టెంప్ = a = b. ఇక్కడ a అంటే a of j, b అంటే a of j+1. టెంప్ = a of j, a of j = a of j+1. నెక్స్ట్ a of j+1 = టెంప్. తర్వాత ఎన్ని కర్లీ బ్రేసెస్ క్లోజ్ చేసాము, 3 క్లోజ్ చేసాము. ఆ 3 ఓపెన్ చేసాము, ఆ 3 క్లోజ్ చేసేసేయండి. తర్వాత ఎలిమెంట్స్ని డిస్ప్లే చేయండి. ప్రింట్ ఆఫ్ ఆఫ్టర్ సార్టింగ్ ఎలిమెంట్స్ ఆర్ ఫర్ లూప్ రాసేసేయండి. ఫర్ i = 0, i less than n, i++, ప్రింట్ ఆఫ్ %d, a of i, %d, a of i. తర్వాత ఈ మెయిన్ ఫంక్షన్ కర్లీ బ్రేస్ ఉంది కదా, దాన్ని ఇక్కడ క్లోజ్ చేసేసాం. ఓకే, ఇది మన యొక్క ప్రోగ్రామ్ యొక్క లాజిక్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక ప్రోగ్రామ్ తీసుకొని ట్రేస్ చేద్దాము. ముందు ఇక్కడ సైజ్ ఆఫ్ ద ఎర్రే ఉంది ఇక్కడ, తర్వాత అదేవిధంగా ఎలిమెంట్స్ ఆఫ్ ద ఎర్రేని కూడా రీడ్ చేయాలి. సో ఒక ప్రోగ్రామ్ తీసుకొని ట్రేస్ చేద్దాము. ఎగ్జామ్లో మీకు ట్రేసింగ్ కూడా అడగచ్చు. సో ట్రేసింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఓన్లీ ట్రేసింగ్ అడగచ్చు, ప్రోగ్రామ్ అడగకుండా. సో ప్రోగ్రామ్ లేకుండా కూడా మనం ట్రేస్ చేయడం అనేది నేర్చుకోవాలి. సో ప్రోగ్రామ్ రాయకుండా కూడా ట్రేస్ చేయడం అనేది నేర్చుకోగలగాలి. ఓకే, సో చాలా ఈజీ బబుల్ సార్ట్ టెక్నిక్ అనేది. లెట్ us see ద ట్రేసింగ్ నౌ. సో ఇప్పుడు ట్రేసింగ్ చూద్దాము. ఒక 5 ఎలిమెంట్స్ తీసుకున్నాను. లెట్ n = 5, n = 5.
లెట్ ద సార్ట్ ద ఎలిమెంట్స్ యూజింగ్ ద బబుల్ సార్ట్. ఫస్ట్ ఎలిమెంట్ 72 అనుకోండి, సెకండ్ ఎలిమెంట్ 85, 24, 32, 16. ఓకే, సో ఫస్ట్ పాస్ 1. ఇక్కడ మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఎన్లో 5 ఉన్నాయి కాబట్టి మనకి మ్యాక్సిమం ఎన్ని పాసెస్ కావాలి? 5 - 1, 4 పాసెస్ కావాలి. ఓకే, సో ఇండెక్సెస్ తీసుకోండి. ఇండెక్సెస్ ఏమవుతాయి పాస్ 1లో? 0, 1, 2, 3, 4 అంతే కదా, అంటే 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో 72, 85, 24, 32, 16. ఓకే, సో 1 by 1 చూద్దాం. ఫస్ట్ ఫర్ i is equal to 0, i less than n minus 1. సో 0 is less than, n వాల్యూ ఎంత? 5, 5 minus 1 అంటే 4. 0 is less than 4, కండిషన్ ఈజ్ ట్రూ. ఇప్పుడు బాడీ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఇప్పుడు ఫస్ట్ పాస్ అంటే దీని యొక్క బాడీ మొత్తం ఐలో 0 ఉన్నప్పుడు దాన్ని ఫస్ట్ పాస్ అంటున్నాం. నెక్స్ట్ ఫర్ j is equal to 0, j less than 0 less than n minus i minus 1. nలో ఎంత ఉంది? 5 ఉంది. ఐలో ఎంత ఉంది? 0 ఉంది. -1, 0 less than 4, కండిషన్ ఈజ్ ట్రూ. సో దిస్ బాడీ విల్ గెట్స్ ఎగ్జిక్యూటెడ్. ఇఫ్ a of j greater than a of j plus 1, j అంటే 0, 0 plus 1 అంటే 1, అంటే a of 0ని a of 1ని కంపేర్ చేయాలి మనం. ఓకే, a of 0 is greater than a of 1. a of 0 is greater than a of 1 is true or false? a of 0 అంటే 72, a of 1 అంటే 85, 72 greater than 85. ఇది ఫాల్స్ కాబట్టి స్వాపింగ్ అవసరంలా. సో నో స్వాపింగ్ అవసరంలా. సో యాజ్ ఇట్ ఈస్గా పెట్టేసేసేయండి. 72, 85, 24, 32, 16. సో ఇఫ్ అయిపోయింది. నెక్స్ట్ j ప్లస్ ప్లస్. ఇప్పుడు j ఎంత అయింది? 1 అయింది. 1 less than 4, కండిషన్ ఇస్ ట్రూ. ఇప్పుడు jలో ఎంత ఉంది? 1 ఉంది. అంటే a of 1ని a of 2ని కంపేర్ చేయాలి. సో వీ హ్యావ్ టు కంపేర్ a of 1 అండ్ a of 2. a of 1 ఈజ్ గ్రేటర్ దాన్ a of 2. a of 1లో ఎంత ఉంది? 85 ఉంది. a of 2లో ఎంత ఉంది? 24 ఉంది. 85 ఈజ్ గ్రేటర్ దాన్ 24. 85 ఈజ్ గ్రేటర్ దాన్ 24, కండిషన్ ఈజ్ ట్రూ. అంటే అవి రెండు అసెండింగ్లో లేవు కాబట్టి మనం ఏం చేయాలి? ఈజ్ ట్రూ. సో కాబట్టి ఏం చేయాలి? సో స్వాప్ దెమ్. అంటే 85 ప్లేస్లో ఎంత వస్తుంది? 24 వస్తుంది. 24 ప్లేస్లో ఎంత వస్తుంది? 85 వస్తుంది. సో రిమైనింగ్ ఎలిమెంట్స్ యాజ్ ఇట్ ఈస్ 32, 16. ఓకే, నెక్స్ట్ j ప్లస్ ప్లస్. ఇప్పుడు j ఎంత అయింది? 2 అయింది. 2 less than 4, కండిషన్ ఈజ్ ట్రూ. ఓకే, 2 less than 4, కండిషన్ ఈజ్ ట్రూ. సో ఇప్పుడు a of 2ని a of 3ని కంపేర్ చేయాలి. a of 2 అంటే ఎంత? 85, a of 3 అంటే ఎంత? 32. సో a of 2ని a of 3ని కంపేర్ చేయండి. a of 2 ఈజ్ గ్రేటర్ దాన్ a of 3. 85 ఈజ్ గ్రేటర్ దాన్ 32. కండిషన్ ఈజ్ ట్రూ. అంటే దాని అర్థమైంది అవి రెండు అసెండింగ్లో లేవు. సో కాబట్టి అసెండింగ్లో చేయండి, అంటే స్వాప్ చేయండి. 32, 85 ప్లేస్లో మనకి తెలిసి ఈ లాజిక్. టెంప్ ఈజ్ ఈక్వల్ టు a ఈజ్ ఈక్వల్ టు b ఈజ్ ఈక్వల్ టు టెంప్. సో 85 ప్లేస్లో 32 వస్తుంది, 32 ప్లేస్లో 85 వస్తుంది. రిమైనింగ్ ఎలిమెంట్స్ యాజ్ ఇట్ ఈస్ 24, నెక్స్ట్ 72. ఓకే, నెక్స్ట్ j ప్లస్ ప్లస్. ఇప్పుడు jలో ఎంత వస్తుంది? 3 వస్తుంది. 3 less than 4, కండిషన్ ఈజ్ ట్రూ. సో బాడీ విల్ బి ఎగ్జిక్యూటెడ్. a of 3 ఈజ్ గ్రేటర్ దాన్ a of 4. a of 3 అంటే 85, a of 4 అంటే 16. a of 3 ఈజ్ గ్రేటర్ దాన్ a of 4, కండిషన్ ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్? 85 ఈజ్ గ్రేటర్ దాన్ 16, కండిషన్ ఈజ్ ట్రూ. సో స్వాప్ దెమ్. అంటే 85 ప్లేస్లో 16 వస్తాయి, 16 ప్లేస్లో 85 వస్తాయి. రిమైనింగ్ ఎలిమెంట్స్ యాజ్ ఇట్ ఈస్ 72, 24, 32. ఓకే, ఇప్పుడు j ప్లస్ ప్లస్. ఇప్పుడు jలో ఎంత వచ్చింది? 4 వచ్చింది. 4 less than 4, కండిషన్ ఈజ్ ఫాల్స్. సో ఇప్పుడు ఈ లూప్ నుంచి బయటకు వచ్చేస్తాయి. ఓకే, సో అంటే ఫస్ట్ ఇటరేషన్ అయిపోయింది. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఇటరేషన్ తర్వాత ఏమైంది? బిగ్గెస్ట్ ఎలిమెంట్ అనేది లాస్ట్ పొజిషన్కి వచ్చేసింది. ఇది బబుల్ సార్ట్ అంటే ఆఫ్టర్ ఫస్ట్ ఇటరేషన్ ద బిగ్గెస్ట్ ఎలిమెంట్ విల్ బి మూవ్ టు ద లాస్ట్ పొజిషన్. చూడండి ఇక్కడ ఈ లాజిక్ కూడా అవసరం. ఫస్ట్ 0, 1ని కంపేర్ చేశాము. ఆ రెండు అసెండింగ్లోనే ఉన్నాయి కాబట్టి స్వాప్ చేయాలి. నెక్స్ట్ 1, 2ని కంపేర్ చేశాము, అసెండింగ్లో లేవు. 85, 24, 85, 24 అసెండింగ్లో లేవు కాబట్టి స్వాప్ చేశాము. 24, 85. తర్వాత 85, 32 అసెండింగ్లో లేవు కాబట్టి స్వాప్ చేసేసాము. 85 ప్లేస్లో 32 వచ్చింది, 32 ప్లేస్లో 85 వచ్చేసింది. నెక్స్ట్ 85, 16 అసెండింగ్లో లేవు కాబట్టి స్వాప్ చేసాము. సో చాలా చాలా సింపుల్. సో లాజిక్ కూడా లేకుండా కూడా మనం రాయొచ్చు. ఓకే, ఇప్పుడు పాస్ 2 చేద్దాము. సో ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి ఏం చేద్దామంటే ఈ పోర్షన్ మొత్తాన్ని అరేంజ్ చేసేసి
పాస్ 1 తర్వాత వచ్చిన ఎలిమెంట్స్ని మనం ఇక్కడ రాయాలి. ఏమొచ్చినాయి? 72, 24, 32, 16, 85. 85 అనేది ఆల్రెడీ అసెండింగ్లో ఉంది. 72, 24, 32, 16, 85. ఓకే, ఇప్పుడు పాస్ 2 చూద్దాము. సో యాక్చువల్గా అయితే వరస్ట్ కేసులో మనకి 4 పాసెస్ రావాలి, బికాస్ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి. సో మన అదృష్టం బాగుంటే కనుక మనకి ముందే అవుట్పుట్ కూడా రావచ్చు. ఓకే, అది ఎగ్జామ్లో వచ్చిన ఎలిమెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఇప్పుడు సెకండ్ ఇటరేషన్లో మనము ఈ ఎలిమెంట్ కంపేర్ చేయకూడదు, బికాజ్ 85 అనేది ఆల్రెడీ ప్రాపర్ ఆర్డర్లోనే ఉంది. దానికోసం ఈ కండిషన్ రాశాను, j less than n minus i minus 1 అని చెప్పి దానికోసమే మనం రాసింది. ఇప్పుడు ఒక్కసారి ఈ ఇటరేషన్ని పర్ఫెక్ట్గా చేద్దాము. ఫర్ j నెక్స్ట్ i ప్లస్ ప్లస్, ఇప్పుడు ఐలో ఎంత వస్తుంది? 1 వస్తుంది. 1 less than 4, కండిషన్ ఈజ్ ట్రూ. j is equal to 0, j less than n minus i minus 1. n అంటే 5, i అంటే ఎంత? 1, 5 minus 1 4, 4 minus 1 3. చూసారా, 0 less than 3 వచ్చింది కాబట్టి ఫోర్త్ ఎలిమెంట్ అనేది కంపేర్ అవ్వదు. సో నెక్స్ట్ 0 less than 3, కండిషన్ ఈజ్ ట్రూ. కంపేర్ a of 0 and a of 1. సో వాట్ ఈజ్ a of 0 and వాట్ ఈజ్ a of 1? సో ఫస్ట్ ఇక్కడ కండిషన్ రాసేసేయండి, a of 0 ఈజ్ గ్రేటర్ దాన్ a of 1. a of 0 అంటే 72, a of 1 అంటే 24. 72 ఈజ్ గ్రేటర్ దాన్ 24, కండిషన్ ఈజ్ ట్రూ. సో స్వాప్ దమ్, ఆ రెండు అసెండింగ్ ఆర్డర్లో లేవు కాబట్టి స్వాప్ చేసేసేయండి. 72 ప్లస్లో 24 వస్తుంది, 24 ప్లస్లో 72 వస్తుంది, 32, 16, 85. ఓకే, నెక్స్ట్ j ప్లస్ ప్లస్, ఇప్పుడు jలో ఎంత వస్తుంది? 1 వస్తుంది. 1 less than 3, కండిషన్ ఈజ్ ట్రూ. సో ఇప్పుడు ఏమైంది? a of 1ని a of 2ని కంపేర్ అయింది. a of 1 ఈజ్ గ్రేటర్ దాన్ a of 2. a of 1 అంటే ఎంత? 72. 72 ఈజ్ గ్రేటర్ దాన్ 32, కండిషన్ ఈజ్ ట్రూ. సో స్వాప్, అవి రెండు అసెండింగ్లో లేవు కాబట్టి స్వాప్ చేసేసి 72 ప్లస్లో 32 వస్తుంది, 32 ప్లస్లో 72 వస్తుంది, 24, 16, 85. ఓకే, నెక్స్ట్ j ప్లస్ ప్లస్, బాడీ ఎగ్జిక్యూట్ అయిపోయింది. j ప్లస్ ప్లస్, ఇప్పుడు jలో 2 వస్తుంది. 2 less than 3, కండిషన్ ఈజ్ ట్రూ. a of 2ని a of 3ని కంపేర్ చేయండి. a of 2 అంటే 72, a of 3 అంటే 16. a of 2 ఈజ్ గ్రేటర్ దాన్ a of 3. 72 ఈజ్ గ్రేటర్ దాన్ 16, కండిషన్ ఈజ్ ట్రూ. సో స్వాప్ దమ్, సో స్వాప్ చేసేసేయండి. సో 72 ప్లస్లో 16 వస్తాయి, 16 ప్లస్లో 72 వచ్చేస్తాయి. సో 32, 24, 85. ఓకే, 85. నెక్స్ట్ j ప్లస్ ప్లస్, ఇప్పుడు jలో ఎంత వస్తుంది? 3 వస్తుంది. 3 less than 3, కండిషన్ ఈజ్ ఫాల్స్ కాబట్టి లూప్ నుంచి బయటకు వస్తుంది. ఇక్కడ చూసారా, 72ని 85ని మనం కంపేర్ చేయాల, దానికోసం మనం రాసాము n minus i minus 1 అని చెప్పి. ఓకే, సో సెకండ్ ఇటరేషన్ తర్వాత ఏమైంది? లాస్ట్ బట్ 1 పొజిషన్లో ఏమొచ్చింది? సెకండ్ మ్యాక్సిమం ఎలిమెంట్ వచ్చేసింది. ఓకే, సో మనం ఇంకా ఇప్పుడు మనకి కోడ్ కూడా అవసరం లేదు, కోడ్ లేకుండా కూడా చేయొచ్చు. ఓకే, పాస్ 2 అయిపోయింది. నెక్స్ట్ పాస్ 3 చేద్దాము. పాస్ 3 చేద్దాము. సో ఇది ట్రేసింగ్. సో ఎగ్జామ్లో మనకి ట్రేసింగ్ అడగచ్చు, అల్గారిథం అడగచ్చు. అల్గారిథం అంటే మీరు ఈ కోడ్ కూడా రాయొచ్చు, ఎక్స్ప్లెనేషన్తో పాటు ఈ కోడ్ కూడా రాయొచ్చు. ఫర్ లూప్స్ ఉన్నాయి కదా, ఫర్ i is equal to 0, i less than n minus 1, i plus plus. For j is equal to 0, j less than n minus i minus 1, j plus plus. If a of j greater than a of j plus 1, అది కూడా రాయొచ్చు అమ్మా. పాస్ 3. సో 24, 32, 16, 72, 85. సో ఇప్పుడు పాస్ 2లో ఈ రెండు ఎలిమెంట్స్ని మనం కంపేర్ చేయాల్సిన నెక్స్ట్ లేదు, ఈ లాస్ట్ 2 ఎలిమెంట్స్ని కంపేర్ చేయాల్సిన నెక్స్ట్ లేదు. సో ఫస్ట్ 24, 32 కంపేర్ చేస్తాము. ఆ రెండు అసెండింగ్లోనే ఉన్నాయి కాబట్టి నో నీడ్ ఆఫ్ ఎనీ స్వాపింగ్. స్వాప్ చేయాల్సిన అవసరం అనేది లేదు, 72, 85. ఓకే, నెక్స్ట్ స్వాప్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా పెట్టేశాను. ఓకే, సారీ, ఇక్కడ ఇది అవసరం లేదు ఇంకా. స్వాప్ చేయాల్సిన అవసరం లేదు. సో 24, 32, 16, 72, 85. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? 32, 16 కంపేర్ చేయాలి. 32, 16 అనేవి అసెండింగ్లో లేవు కాబట్టి మనం స్వాప్ చేయాలి. సో 16, 32, 24, నెక్స్ట్ 72, 85. ఓకే, సో ఇంకా ఈ దీంతో మనం కంపేర్ చేయకూడదు. సో ఇప్పుడు మీరు కనుక అబ్జర్వ్ చేస్తే థర్డ్ ఇటరేషన్లో ఏమైంది? థర్డ్ బిగ్గెస్ట్ ఎలిమెంట్ అనేది థర్డ్ పొజిషన్కి వచ్చేసింది. నెక్స్ట్ పాస్ 4. పాస్ 4లో ఏం చేస్తున్నాము?
0 1 2 3 4. సో 24, 16, 32, 72, 85. ఓకే, ఇప్పుడు పాస్ 4లో ఈ 3 ఎలిమెంట్స్ని మనం కంపేర్ చేయాల్సిన అవసరం లేదు, బికాజ్ ఈ 3 ఎలిమెంట్స్ అనేవి ప్రాపర్ ఆర్డర్లో ఉన్నాయి. సో 24, 16ని కంపేర్ చేయాలి. ఆ రెండు అసెండింగ్లో లేవు కాబట్టి స్వాప్ చేసేసాం. సో 32, 72, 85. ఇప్పుడు కనుక మీరు అబ్జర్వ్ చేస్తే సో 4th పొజిషన్లోకి నెక్స్ట్ బిగ్గెస్ట్ ఎలిమెంట్ అనేది వచ్చింది. సో ఇప్పుడు చూసారా, నెక్స్ట్ పొజిషన్లో 16 కూడా స్మాలెస్ట్ ఎలిమెంట్. సో ఇన్ అసెండింగ్ ఆర్డర్ దిస్ ఈస్ ద అవుట్పుట్: 16, 24, 32, 72, 85. సో ఆఫ్టర్ సార్టింగ్ ద ఎలిమెంట్స్ ఆర్ అని చెప్పేసి వాటిని కనుక మనం ప్రింట్ చేసేస్తే సరిపోతుంది. ఓకే, సో చూసారా ఎన్ని పాసెస్ కావాలి? 4 పాసెస్ కావాలి. ఇప్పుడు కనుక మనము నెక్స్ట్ టైం కాంప్లెక్సిటీని మనము అనలైజ్ చేద్దాము. బబుల్ సార్ట్ యొక్క టైం కాంప్లెక్సిటీని అనలైజ్ చేద్దాము. ఇక్కడ మనకి 3 టైప్స్ ఆఫ్ టైం కాంప్లెక్సిటీస్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే బెస్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీ. బెస్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీ అంటే ఏంటి? ఇఫ్ ఎన్ అల్గారిథం టేక్స్ మినిమమ్ అమౌంట్ ఆఫ్ టైం ఫర్ ఇట్స్ ఎగ్జిక్యూషన్. ఒక అల్గారిథం కనుక మినిమమ్ అమౌంట్ ఆఫ్ టైం తీసుకుంటే దాని యొక్క ఎగ్జిక్యూషన్కి దాన్ని మనము బెస్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీ అంటాము. ఇఫ్ ఎన్ అల్గారిథం టేక్స్ మినిమమ్ అమౌంట్ ఆఫ్ టైం ఫర్ ఇట్స్ ఎగ్జిక్యూషన్. మనకి బబుల్ సార్ట్లో బెస్ట్ కేస్ ఎప్పుడు అక్కర్లేదంటే ద బెస్ట్ కేస్ విల్ అక్కర్ ఇఫ్ ఎర్రే ఈజ్ ఆల్రెడీ ఇన్ సార్టెడ్ ఆర్డర్. ఎర్రే కనుక ఆల్రెడీ సార్టెడ్ ఆర్డర్లో ఉంది అనుకోండి. ఇఫ్ ఎర్రే ఈజ్ ఆల్రెడీ ఇన్ సార్టెడ్ ఆర్డర్, ఎర్రే కనుక సార్టెడ్ ఆర్డర్లో కనుక ఉంది అనుకోండి, అదే బెస్ట్ కేసు. సపోజ్ ఇట్లా ఎలిమెంట్స్ ఉన్నాయి 10, 50, 70, 80, 90. సో ఇచ్చిన ఎర్రే అసెండింగ్లోనే ఉంది. సో ఇది బెస్ట్ కేసు. ఇక్కడ మనకి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కంపారిజన్స్ ఎన్ని వస్తాయంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని కంపారిజన్స్ వస్తాయి. సో T of n is equal to big of n. n means number of elements, T means time complexity. నెక్స్ట్ వరస్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీ క్యాలిక్యులేట్ చేద్దాం. వరస్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీ అంటే దానిలోనే మీనింగ్ ఉంది. ఇఫ్ ఎన్ అల్గారిథం టేక్స్ మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ టైం ఫర్ ఇట్స్ ఎగ్జిక్యూషన్. ఒక అల్గారిథం కనుక మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ టైం తీసుకుంటే దాన్ని వరస్ట్ కేస్ అంటాం. బబుల్ సార్ట్లో మనకి వరస్ట్ కేస్ ఎప్పుడు అక్కడ అయిందంటే ఇఫ్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. ఇఫ్ ఎర్రే ఎలిమెంట్స్ ఆర్ ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. ఎర్రే ఎలిమెంట్స్ కనుక డిసెండింగ్ ఆర్డర్లో కనుక ఉంటే దాన్ని మనం ఏమంటాము? వరస్ట్ కేస్ అంటాము. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? ఇట్లా ఉందనుకోండి 50, 40, 30, 20, 10. ఇది డిసెండింగ్ ఆర్డర్. ఓకే, ఇక్కడ మనకి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కంపారిజన్స్ అవసరం అవుతాయి. దీన్ని మనము వరస్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీ అంటాము. సో ఎన్ని కంపారిజన్స్ కావాలి? సో దాన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇటరేషన్ అని రాయొచ్చు, లేదంటే పాస్ అని రాయొచ్చు. నెంబర్ ఆఫ్ కంపారిజన్స్. సో కంపారిజన్స్ అనేవి ఎన్ని కావాలి? సో అది కూడా మనం రాద్దాం. ఓకే, ఫస్ట్ ఇటరేషన్లో ఎన్ని కంపారిజన్స్ కావాలంటే ఒకసారి మీరే చూడండి. 50, 40 కంపేర్ చేయాలి, అసెండింగ్లో లేవు. సో 40, 50. నెక్స్ట్ 50, 30ని కంపేర్ చేస్తాం, అసెండింగ్లో లేవు కాబట్టి స్వాప్ చేయాలి. నెక్స్ట్ 50, 20 కంపేర్ చేస్తాం, అసెండింగ్లో లేవు, స్వాప్ చేస్తాం. 50, 10ని కంపేర్ చేస్తాం, 10, 50. సో 50 వచ్చింది. సో ఫస్ట్ ఇటరేషన్లో ఎన్ని కంపారిజన్స్ వచ్చింది ఒకసారి చూడండి. ఫస్ట్ కంపారిజన్, సెకండ్ కంపారిజన్, థర్డ్ కంపారిజన్, 4 కంపారిజన్స్. సో 4 కంపారిజన్స్ కావాలి. అంటే ఎన్లో కనుక 5 అంటే ఎన్ని కావాలి? 4 అంటే ఎంత? n-1 కంపారిజన్స్ కావాలి. దాన్ని బట్టి మీరు ఈజీగా రాయొచ్చు. ఇప్పుడు సెకండ్ ఇటరేషన్లో ఎన్ని కంపారిజన్స్ కావాలి? లాస్ట్ ఎలిమెంట్ని మనం కంపేర్ చేయము కాబట్టి n-2 కంపారిజన్స్ కావాలి. థర్డ్ ఇటరేషన్లో ఎన్ని కంపారిజన్స్ కావాలి? n-3 కంపారిజన్స్ కావాలి. సో ఆన్ లాస్ట్ ఇటరేషన్ ఎన్ని కంపారిజన్ కావాలి? 1 కంపారిజన్ కావాలి. స్పేస్ కన్స్టెంట్, స్పేస్ కోసం ఏంటంటే కింద లేకుండా పైన రాస్తున్నాను. ఇప్పుడు మనకి ఈ సిరీస్ ఎట్లా వస్తుంది అంటే n-1 + n-2 సో ఆన్ n. ఇది దేని ఫార్ములా అంటే సమ్ ఆఫ్ n-1 న్యాచురల్ నెంబర్స్కి ఫార్ములా. బికాస్ ఫస్ట్ టర్మ్ అనేది n-1 అమ్మ, అందుకని సమ్ ఆఫ్ n-1 వస్తుంది. అదే సపోజ్ మీకు n వచ్చింది అనుకోండి, అప్పుడు సమ్ ఆఫ్ n టర్మ్స్ అని రాసుకోవచ్చు. సో n × n-1/2. దీన్ని ఎలా రాయొచ్చు? n²/2 - n/2. ఇక్కడ పెద్ద టర్మ్ ఏంది? n². కాబట్టి వరస్ట్ కేసు యొక్క టైం కాంప్లెక్సిటీ ఏంటంటే బిగ్ ఆఫ్ n². బెస్ట్ కేసు ఎంత? బిగ్ ఆఫ్ n². ఇంకొకటి ఉంది మనకి యావరేజ్ కేసు టైం కాంప్లెక్సిటీ అని. యావరేజ్ కేసు యొక్క టైం కాంప్లెక్సిటీ కూడా బిగ్ ఆఫ్ n². ఓకే, యావరేజ్ కేసు కూడా బిగ్ ఆఫ్ n². ఇది టైం కాంప్లెక్సిటీ అంటే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ చూద్దాము. సో ఆల్రెడీ నేను ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసేసాను.
సో ఒకసారి మీకు కరెక్టా కాదని చెప్పి ఒకసారి మీరు చెక్ చేసుకుంటారు. ఓకే, టీసీ ఆల్టెఫ్ లోడ్, సో ప్రోగ్రామ్ నేమ్ బబుల్. ఒకసారి అబ్జర్వ్ చేయండి. stdio.h careo.h మెయిన్ వేరియబుల్స్ n af10 i jtemp, సైజ్ ఆఫ్ ద అరే రీడ్ చేసాము, ఎలిమెంట్స్ రీడ్ చేసాము. నెక్స్ట్ ఫర్ i ఈక్వల్ టు 0 i లెస్ దాన్ n-1, బికాజ్ n ఎలిమెంట్స్ ఉంటే కనుక n-1 ఇటరేషన్స్ అనేవి సరిపోతాయి కాబట్టి n-1 పెట్టాము. నెక్స్ట్ ఫర్ j ఈక్వల్ టు 0 j లెస్ దాన్ n-i-1, బికాజ్ ఫస్ట్ ఇటరేషన్ తర్వాత ఫస్ట్ బిగ్గెస్ట్ ఎలిమెంట్ అనేది లాస్ట్ పొజిషన్కి వచ్చేస్తే సెకండ్ ఇటరేషన్లో దాన్ని కంపేర్ చేయాల్సిన నెస్టీ లేదు. సెకండ్ ఇటరేషన్ తర్వాత సెకండ్ బిగ్గెస్ట్ ఎలిమెంట్ అనేది లాస్ట్ నుంచి రెండో పొజిషన్లో ప్లేస్ అవుతుంది. సో థర్డ్ ఇటరేషన్లో ఆ ఎలిమెంట్ కంపేర్ చేయాల్సిన నెస్టీ లేదు. దానికోసం n-i-1 పెట్టాము. అడ్జసెంట్ ఎలిమెంట్స్ని కంపేర్ చేసాం, a+1. ఆ కండిషన్ కనుక ట్రూ అయితే దాని అర్థం ఏంటంటే ఆ రెండు అసెండింగ్లో లేవు. అప్పుడు మనం మీరు అసెండింగ్లో పెట్టాలి అంటే స్వాప్ చేయాలి. 3 కర్లీ బ్రేసెస్ క్లోజ్ చేసాము, తర్వాత ప్రింట్ చేసేసాము. నెక్స్ట్ Alt+C కంపైల్ చేసేసాను. నెక్స్ట్ Alt+R రన్ చేసేద్దాము. సో లెట్ n వాల్యూ ఇస్ 5, లెట్ ద ఎలిమెంట్స్ ఆర్ 50, అంటే వర్స్ట్ కేస్ 50, 40, 30, 20, 10. బబుల్ సార్ట్ అంటే ఆల్వేస్ అవుట్పుట్ అనేది అసెండింగ్ ఆర్డర్లో వస్తుంది, అంటే 10, 20, 30, 40, 50. సో దిస్ ఈజ్ అబౌట్ బబుల్ సార్ట్. ఓకే, ఎగ్జామ్లో బబుల్ సార్ట్ ఎక్స్ప్లెనేషన్ అడగచ్చు, అల్గారిథం అడగచ్చు, ప్రోగ్రామ్ అడగచ్చు, ఎగ్జాంపుల్ ట్రేసింగ్ అడగచ్చు, టైం కాంప్లెక్సిటీ అడగచ్చు. కాబట్టి మొత్తం నేర్చేసుకోండి. థ్యాంక్ యూ.